శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 61వ సర్గమునందు రావణుని మందిరమునకు వెళ్ళుచున్న కుంభకర్ణుని చూచి వానరులు భయపడి పరుగులు తీయుట, కుంభకర్ణుని జన్మ వృత్తాంతమును, బ్రహ్మదేవుడు అతనికి ఇచ్చిన శాపమును గూర్చి విభీషణుడు శ్రీరామునికి తెలుపుట గురించి వివరింపబడినది. అనంతరము మహావీరుడు మహా తేజస్వియు అయిన శ్రీరాముడు ధనుర్ధారి అయి మహాకాయుడు కిరీటమును ధరించి ఉన్నవాడు అగు కుంభకర్ణుని చూచెను. పూర్వము వామనావతారమున శ్రీమన్నారాయణు వలె రాక్షస శ్రేష్ఠుడైన కుంభకర్ణుడు మహాకాయుడొకటి వలన ఆకాశమును ఆక్రమించినట్లు ఉండెను. అతడు బంగారు భుజకీర్తులను ధరించి ఉండెను. నీటితో నిండి ఉన్న మేఘము వలె నల్లగా నుండెను. అతన్ని చూచి ఆ వానర సైన్యము మరలా పరుగెత్తసాగెను. అట్లు పరిగెత్తుచున్న ఆ వానర సైన్యమును కామరూపుడొకటి వలన తన శరీరమును పెంచుచున్న కుంభకర్ణుని చూచి ఆశ్చర్యపడుచు శ్రీరాముడు విభీషణుతో ఇట్లు పలికెను. విభీషణ, గోరోచన వర్ణముతో ఒప్పుచున్న నేత్రములు గలవాడు, కిరీటమును ధరించి ఉన్నవాడు అగు ఈ పర్వతకాయుడు ఎవరు? ఈ లంకయందు ఇతడు మెరుపులను చిమ్ముచున్న మేఘము వలె కనబడుచున్నాడు. ఇతడు ఈ భూమండలమున ఒక మహాధ్వజము వలె ఒప్పుచు ఆ రాక్షసుల్లో ప్రత్యేకముగా కనబడుచున్నాడు. ఇతన్ని చూచి వానరులెల్లరును అటూనిటూ పరుగులు తీయుచున్నారు. ఇట్టి మహాకాయుని నేను ఇంతకు ముందు ఎన్నడూ చూచి ఉండలేదు. ఇంతకును ఇతడు రాక్షసుడా అసురుడా నాకు విఫులముగా తెలుపుము. రాజకుమారుడు అసహాయశూరుడు అయిన శ్రీరాముడు ఇట్లు ప్రశ్నించిన పిమ్మట మిగుల దీశాలి అనే విభీషణుడు ఆ ప్రభువుతో ఇట్లు వచించెను. ఇతడు విశ్రవసుని కుమారుడు, మిగుల ప్రతాపశాలి. ఇతని పేరు కుంభకర్ణుడు. ఇతడు యుద్ధమున యముని, ఇంద్రుని పరాజితులను గావించినవాడు. రాక్షసుల్లో ఇతని వలె ఎత్తైన వాడు, మహాకాయుడు మరి ఒకడు లేడు. రఘువీర, ఇతడు సంగ్రామమున వేల కొలది దేవతలను, దానవులను, యక్షులను, నాగులను, రాక్షసులను, గంధర్వులను, విద్యాధరులను, కిన్నెరలను పెక్కుమారులు తరిమి కొట్టెను. ఇతని ఆయుధము శూలము. ఇతని నేత్రములు వికృతముగా నుండును. మహాబలశాలి అయిన ఈ కుంభకర్ణుని దేవతలు సైతము వధింపజాలరు. ఇతన్ని చూచి మృత్యువు అను భ్రాంతితో వారు గడగడలాడుదురు. రావణాది రాక్షసుల బలపరాక్రమములన్నీయును దేవతల వరప్రభావం వలన లభించినవే. కానీ ఈ కుంభకర్ణుడు మాత్రము సహజముగానే మిగుల తేజస్వి, మహాబలశాలి. ఈ మహాకాయుడు పుట్టినప్పటి నుండి అమితమైన ఆకలి గలవాడు. ఇతడు తన బాల్యము నుండియే ఆకలి బాధను తీర్చుకొనుటకై వేల కొలది ప్రాణులను భక్షించుచుండెడివాడు. ఇతడు అట్లు ప్రాణులను భక్షించుచుండగా కొంతమంది ప్రాణభయంతో ఇంద్రుని శరణుజొచ్చి ఆయనకు తమ గోడు విన్నవించుకునిరి. అందులకు దేవేంద్రుడు క్రుద్ధుడై పదునైన తన వజ్రాయుధముతో ఈ కుంభకర్ణుని కొట్టెను. అంతటి ఈ మహాకాయుడు ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బకు ఇంచుక చెలించి కోపముతో బిగ్గరగా గర్జించెను. దీశాలి అయిన కుంభకర్ణుడు అట్లు దిక్కులు పిక్కటిల్లున్నట్లుగా గర్జింపక ఆ మహాధ్వనికి భూమి ఎంతయూ కంపింపసాగెను. మహేంద్రుడు వజ్రాయుధముతో కొట్టగా మహాబలవంతుడైన కుంభకర్ణుడు మిగుల క్రోధావేశముతో ఐరావతం యొక్క దంతమును పెకిలించి దానితో ఆ సురపతి వక్షస్థలంపై కొట్టెను.
కుంభకర్ణుని దెబ్బకు మిగుల వ్యాకులపడి దేవేంద్రుడు మిక్కిలి ఆగ్రహోద్రగ్రుడయ్యెను. అంతటా దేవతలు, బ్రహ్మర్షులు, దానవులు ఎంతయు విషాదమునకు లోనేరి పిమ్మట ఆ సురపతి దేవతలతో కూడి బ్రహ్మదేవుని కడకు వెళ్ళెను. ఇంద్రాది దేవతలు కుంభకర్ణుని దుర్మార్గపు పోకడలను గురించి బ్రహ్మకు నివేదించిరి. కుంభకర్ణుడు విశృంఖలముగా చేయుచున్న ప్రజలను భక్షించుట, దేవతలను బాధించుట, మునుల ఆశ్రమములను ధ్వంసం చేయుట, పరస్త్రీలను అపహరించుట మొదలగు దుష్ట కార్యములను కూర్చి వారు పితామహునకు విఫలముగా తెలిపిరి. అతడు నిత్యము ఇట్లే ప్రజలను భక్షించుచూ పోయినచో స్వల్పకాలములోనే ఈ లోకమంతయు శూన్యమగును అని వివరించిరి. వాసవాదుల మాటలను విని బ్రహ్మదేవుడు రాక్షసులను పిలిపించెను. పిదప వారిలో ఒక్కడైన కుంభకర్ణుని చూచెను. అతన్ని చూచిన వెంటనే ఆ పితామహుడు మిగుల భయపడెను. భయము నుండి బయటపడిన పిమ్మట అతడు ఇట్లు పలికెను: కుంభకర్ణ, నిజముగా నీవు లోక వినాశనము కొరకే విశ్రవశువు వలన జన్మించినట్లు ఉన్నావు. కనుక నీవు నేటి నుండి చచ్చిన వాని వలె నిద్రించుచుండుదువు కాక అనెను. ఇట్లు బ్రహ్మశాపమునకు గురైన వెంటనే కుంభకర్ణుడు తన అన్నయ్యకు రావణుని ముందు సాగిలపడెను. అంతటా ఆ రాక్షసరాజు మిగుల కలవరపడి బ్రహ్మతో ఇట్లనెను: పితామహ, నీవు కుంభకర్ణుని ఇట్లు శపించుట నీవు స్వయంగా పెంచి పోషించిన కాంచన వృక్షమును ఫలించు సమయమున నీవే నరికివేసినట్లు ఉన్నది. నీ మునిమనువుడైన ఇతన్ని నీవే స్వయంగా ఈ విధంగా శపించుట ఏమాత్రమూ న్యాయము కాదు. నీ పలుకులు అసత్యములగుటకును వీలు లేదు. నిస్సంశయంగా ఇతడు పెద్ద కాలము నిద్రింపవలసినదే. ఇతని నిద్రకును అందు నుండి మేల్కొలుపుటకును కాల వ్యవధిని విధింపుము. రావణుని మాటలను విన్న పిమ్మట బ్రహ్మ ఇట్లు పలికెను: రావణ, ఇతడు వరుసగా 6 నెలల కాలము నిద్రించును. పిదప ఒక్కరోజు మేల్కొనును. ఆ ఒక్క రోజులోనే ఈ వీరుడు అంతులేని ఆకలితో భూమండలం నందు అంతటను సంచరించుచు విజృంభించిన అగ్ని వలె లోకములో ప్రాణులను ఆవురావురుమని భక్షించుచుండును. ఇట్లు కుంభకర్ణుని పూర్వగాథను గూర్చి తెలిపిన పిమ్మట ఇంకనూ విభీషణుడు రఘువరునితో ఇట్లు వచించెను: ప్రభు, క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న రాక్షసరాజైన ఆ రావణుడు నీ పరాక్రమమునకు భయపడి ఇప్పుడు కుంభకర్ణుని మేల్కొల్పెను. శత్రు భయంకరమైన పరాక్రమం గల ఆ వీరుడు తన భవనం నుండి బయటికి వచ్చి మిగుల క్రోధోద్రిక్తుడై వానరులను భక్షించుటకు అంతటను పరుగులు తీయుచున్నాడు. ఆ కుంభకర్ణుని చూసినంతనే వానరులందరూ పరుగిడుచున్నారు. రణరంగమున ఈ విధంగా క్రోధావేశముతో తమను వెంటాడుచున్న ఇతన్ని వానరులు ఎట్లు ఆపగలరు? ఈ వచ్చుచున్నది కల్పితమైన ఒక యంత్రం మాత్రమే అని ఇప్పుడు వానరులకు తెలుపవలెను. అంతటా వారి భయము తొలగిపోవును. విభీషణ్ నోటి వెంట వచ్చిన సహేతుకమైన ఈ మాటలను విన్న పిమ్మట శ్రీరాముడు వానర సేనాపతి అయిన నీలునితో ఇట్లనెను: అగ్నివరపుత్రుడైన నీలుడా, సమస్త సైన్యములతో వెళ్ళి మోహరించి వ్యూహరచనతో సిద్ధముగా నుండుము. మీరు లంకానగరముల యొక్క ద్వారములను, రాజమార్గములను, వంతెలను ఆక్రమించుడు. గిరిశిఖరములను, వృక్షములను, శిలలను ప్రోగు చేయుడు. శిలలు మొదలగు ఆయుధములను చేతబట్టి వానరులందరూ
సర్వసన్నద్ధులై ఉండవలెను. కపివరుడు వానర సేనాధిపతి అయిన నీలుడు అటూనిటూ పరుగులు తీచున్న వానరులను రప్పించి శ్రీరాముని ఆదేశానుసారము వారికి యథోచితముగా ఆజ్ఞలను ఇచ్చెను. అంతటా పర్వతకాయులైన గవాక్షుడు, శరభుడు, హనుమంతుడు, అంగదుడు మొదలగు వానర ప్రముఖులు పర్వత శిఖరములను చేబూని ద్వారముల కడ చేరిరి. శ్రీరాముని ఆదేశము వినబడుచుండనే వానరులు ఎల్లరును విజయోత్సాహముతో పొంగిపోయి పిమ్మట ఆ కపివీరులు వృక్షములతో శత్రు సైన్యములను తీవ్రముగా కొట్టసాగిరి. శైలములను వృక్షములను చేబూని భయంకరంగానున్న ఆ వానర సైన్యము పర్వత సమీపమునకు చేరియున్న భయానకమగు మహామేఘముల సమూహము వలె రాజిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 61వ సర్గము సమాప్తము.